జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ తూర్పుగోదావరి జిల్లా నాయకులు పీజీఆర్ఎస్ లో కలెక్టర్కు ప్రజా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి కొవ్వూరు మధ్య రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ బస్సులకు అనుమతి లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పరిష్కారం కోరారు. శాటిలైట్ సిటీ కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు, తాళ్లపూడి మండలంలో శిథిలావస్థలో ఉన్న కొవ్వాడ కాలువ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కార్యక్రమ ఇన్ఛార్జి శివరామకృష్ణంరాజు, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేష్ కుమార్ యాదవ్, రూరల్ రెండో మండల అధ్యక్షులు నాగబాబు, ఎన్వీఎన్ ఆచారి, లలిత జైన్, ఫణి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమం కూడా రెండు అనుసంధానం చేసి ప్రజల యొక్క సమస్యలను భారతీయ జనతా పార్టీ జనతా వారధి దృష్టికి తీసుకొని వస్తే అక్కడి నుంచి వచ్చినటువంటి ఏవైతే సమస్యలు వినతులు ఉన్నాయో వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ వారం మనకి ముఖ్యంగా కొవ్వూరు రాజమండ్రి మధ్య ఉన్నటువంటి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ చాలా కాలంగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్లు కానీ లగ్జరీ సూపర్ లగ్జరీలు అలాగే ప్రైవేటు వోల్వో బస్సులు ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళకపోవడం వలన ప్రయాణికులు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ సందర్భంలో పోయిన వారం జనతా వారధి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాడు మన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే సమస్య టెంపరీగా పరిష్కరించడం కోసం అని చెప్పి ఆ యొక్క ఏవైతే పండగ రీత్యా ఈ యొక్క బస్సులను ఎలా చేయడం కొవ్వూరు డిపోకి వచ్చేటప్పుడు కానీ శాశ్వత పరిష్కారం కోసం అని చెప్పి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ జనతా వారధి టీము వచ్చి ఈ సమస్యను వారిని వివరించగా వారు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకి నేను ఆదేశాలు జారీ చేస్తాను. అదేవిధంగా దీనికి ఆల్టర్నేటివ్గా ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని చెప్పి జనతా వారధి టీంకి వారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాళపూడి మండలంలో ఉన్నటువంటి పోచవరం తాడుపూడి గ్రామాల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఎర్ర కాలువ ఉండగా ఏదైతే చిన్న బ్రిడ్జి ఉంది ఆ కాలువకు ఉన్నటువంటి పూడిక అదేవిధంగా గురపటెక్క వలన చిన్న వర్షపు నీటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు ముంపుకు గురవుతూ ఉన్నవి. అక్కడ మన ప్రియతమ ఎంపీ గారు పురంధరేశ్వర్ గారు ఎంపీగా నియామకం అయిన వెంటనే ఎన్నికైన వెంటనే ఆ సమస్యను తీసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి రైతులతోటి మాట్లాడి ఆ సమస్య పరిష్కారం కోసం అక్కడ బ్రిడ్జి నిర్మాణం కోసం అని చెప్పి కూడా వారు ముందుకు రావడం జరిగింది. దానికి డిపిఆర్ కూడా అయింది. కానీ ఎంతవరకు కూడా ఆ వంతెన యొక్క నిర్మాణం చేయకపోవడం వలన ఈ ఏడాది మనం వచ్చినటువంటి వరదలకు కూడా అక్కడ ఉన్నటువంటి పొలాలు ముంపుకు గురయ్యి రైతులు ఇబ్బంది పడడం మనం అందరం చూసాం. వెంటనే ఆ యొక్క వంతెన నిర్మాణానికి వెంటనే అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మూడవ సమస్య రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి శాటిలైట్ సిటీలో ఉన్నటువంటి ఆ యొక్క వాంబే కాలనీ. ఆ వాంబే కాలనీలో 180 బ్లాకులు ఉన్నాయి. 2160 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి. కానీ అక్కడ శానిటైజేషన్ కరెక్ట్గా జరగడం లేదు. అధికారులు మరి నిద్రావస్థలో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అధికారులు మేల్కొని అక్కడ ఉన్నటువంటి ఆ వాంబే కాలనీలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మీరు ఒక్కసారి మీ ఇంట్లో అలాంటి పరిస్థితులు ఉన్నా మీ కుటుంబ సభ్యులు అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతే కనుక తప్పకుండా మీరు ముందుకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ పేద ప్రజలంటే మీకు బాధ్యత లేదా? అంత నిర్లక్ష్యంగా ఉంటారా? పేద ప్రజలు ఆ వాంబే కాలనీలో ఉన్నటువంటి ప్రజలు వారు మనుషులు కదా, వారు మనుషులుగా చూడట్లేదా మీరు అని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. ఒక్కసారి మీరు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు మీరు చూడండి. వారి యొక్క జీవన స్థితి ఏ విధంగా ఉందో మీరు చూడండి. అక్కడ చెత్త చెదారాన్ని అక్కడే ఉంచేస్తారు. ఎప్పుడో పైప్ లైన్లు లీటర్ల నుంచి వచ్చినటువంటి ఆ పైప్ లైన్లు పగిలిపోయి ఆ లీటర్ల నుంచి వచ్చినటువంటి నీరు, అక్కడ ఉన్నటువంటి మురికి నీరు, అక్కడ ఉన్నటువంటి చెత్త ఇదంతా కలిసి దుర్వాసన రావడం, దోమలు విజృంభించడం, పిల్లలు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ విషజ్వరాల బారిన పడడం ఇంత జరుగుతుందే. సంబంధిత అధికారులకి మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు.
భారతీయ జనతా పార్టీ జనతా వార్త తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి ఈ యొక్క గ్రీవెన్స్లో మేము ఆ యొక్క ఇబ్బందులను కూడా పరిస్థితులను కూడా వినతిని కూడా అందించడం జరిగింది. దయచేసి మనుషులుగా చూడండి పేద ప్రజల్ని. ఆ శాటిలైట్ సిటీలో ఉన్నటువంటి వాంబే కాలనీలో ఉన్నటువంటి ప్రజల్ని మీరు మనుషులుగా చూడాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు వారం రోజులు మాత్రమే గడువు ఇస్తూ ఉన్నాం. ఈవేళ డేటు 19వ తారీఖు, 26వ తారీఖు వచ్చే ఆదివారం కల్లా అక్కడ చెత్తా చెదారాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ల రిపేర్ కానీ మీరు చేయకపోతే వచ్చే గ్రీవియన్స్ వచ్చే సోమవారం నాడు ఇదే కలెక్టర్ కార్యాలయం ముందు హైవే మీద మేము నిరసన తెలియజేస్తామని చెప్పి ధర్నా చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా సంబంధిత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మీ